పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు పరిశుద్ధ కథోలిక శ్రీసభ పునీత కైతాను గారిని స్మరిస్తుంది. వీరు క్రీస్తు శకం 1480-1547 కాలంలో నివసించారు. ఇటాలియన్ లాయరు, థియోటైనుల సభ వ్యవస్థాపకుడు. పునీత కైతాను గారు ఇటలీ దేశంలో విసెంజా పట్టణంలో క్రీస్తు శకం 1480లో పుట్టారు. తండ్రి కస్పారు, తల్లి మేరీ ఫోర్. రాజవంశం వీరిది. తండ్రి వెనెటియూనుల తరపున నేపుల్స్ రాజైన ఫెర్డినాండు క్రూరినుపై జరిగిన యుద్ధంలో మరణించాడు. అప్పటికి కైతాను గారి ప్రాయం కేవలం 2 సంవత్సరములు. తల్లి సంరక్షణలోనే భక్తి ప్రపత్తులలో పెరిగారు. బాల పునీతునిగా పిలువబడ్డారు. పాదువా పట్టణ విశ్వవిద్యాలయంలో చేరి ఉన్నత చదువులు చదివారు. పౌరశాస్త్రం, శ్రీసభ చట్టాలు, విద్యలో డాక్టరేట్ పట్టా పొందారు. క్రీస్తు శకం 1506లో విసెంజా రాజ్య ప్రతినిధుల సభలో వారు సెనేటరుగా ఎన్నికై ప్రజాసేవ చేశారు. ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ ఇంగ్లాండ్లో పోపు గారికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశాడు. పునీత కైతాను లూథర్ ప్రశ్నలకు ఆచరణాత్మక జవాబుగా తన గురుసేవలందించారు. పోపుగారు పొరబడని అధికారంను సమర్థించారు. అనంతరం 2వ జూలియస్ పోపుగారి కోరికపై శ్రీసభ న్యాయస్థానంలో ఉన్నత పదవులు అలంకరించారు. పోపుగారి మరణానంతరం క్రీస్తు శకం 1513లో తమ పదవికి రాజీనామా చేశారు. పిమ్మట రోమ్ నగరంలోనే ఉన్న దైవప్రేమ సభలో గురు శిక్షణకై చేరి క్రీస్తు శకం 1516లో గురువు అయ్యారు. విసెంజా పట్టణం చేరుకున్నారు. పెద్ద పదవులన్నీ సున్నితంగా తిరస్కరించారు. తమ గ్రామంలోనే దీర్ఘ వ్యాధిగ్రస్తుల కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రిని కట్టించి నిర్వహించారు. క్రీస్తు శకం 1523లో క్లర్క్స్ రెగ్యులర్ సభ అని ఒక గురువుల సభను స్థాపించారు. ప్రజల్లో నివసిస్తూ సువార్త ప్రచారం చేయడం, పీడితులకు సేవ చేయడం ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ సభకు థియేట్ పీఠాధిపతి జాన్ కరాఫా గారు మొదటి సుపీరియర్గా పనిచేయటాన థియేటైనుల సభ అని పేరు పడింది. థియేటైనులు పరిశుద్ధ విరక్తత్వ జీవితం పాటిస్తూ ఆధ్యాత్మిక సేవతో పాటు సమాజ సేవ కూడా చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, నీతి విద్యాబోధన, గురువులకు శిక్షణ వంటి పనులు నెరవేర్చారు. ఈ సభవారు ఎలాంటి ఆస్తిపాస్తులు కలిగి ఉండరాదు. దేవుని కృపపై ఆధారపడాలి. ప్రజలు అందించే గురుపోషణ సాయంపైనే ఆధారం. చాలకుంటే భిక్ష అడుక్కు తినాల్సిందే. అయితే క్రీస్తు శకం 1527లో రోము నగరంలో 5వ చార్లెస్ చక్రవర్తి కథోలికుల పైన జరిపిన దాడిలో కైతాను గారు నిర్వహించే మఠగృహం నాశనం చేయబడింది. 12 మంది యువ సభ్యులను చిత్రహింసలు పెట్టారు. పిమ్మట వారంతా వెనిస్ నగరానికి పారిపోయారు. వెనిస్ నగరంలో పునీత జెరోము ఎమిలియాను గారు అక్కడ క్లర్క్స్ రెగ్యులర్ సభ ఏర్పాటు చేయడంలో తోడ్పాటునందించారు. ఈ విధంగా థియేటైనుల సభ అభివృద్ధిలోకి వచ్చింది. కైతాను గారు చేపట్టిన ఆధ్యాత్మిక సామాజిక సేవలు శ్రీసభ ట్రెంటు మహాసభ వారు శ్రీసభ సంస్కరణలుగా చేపట్టడం విశేషం. వీరు నేపుల్స్ నగరంలో క్రీస్తు శకం 1547 ఆగస్టు 7న కన్నుమూశారు. క్రీస్తు శకం 1671లో 10వ క్లెమెంట్ జగద్గురువులు వీరి పేరును పునీతుల పట్టికలో నమోదు చేసి గౌరవించారు. మరియు శ్రీసభ ఈరోజు మరొక పునీతుని కొనియాడుతుంది. పునీత 2వ సిక్స్తస్ గారు. వీరు 24వ పోపు గారు వేదసాక్షి. పునీత 1వ స్టీఫెన్ పోపు గారి మరణానంతరం పునీత 2వ సిక్స్తస్ గారు క్రీస్తు శకం 257 ఆగస్టు 31వ తేదీన 24వ జగద్గురువులుగా శ్రీసభ పాలనా బాధ్యతలను చేపట్టారు. పునీత సిప్రియా గారితో మంచి స్నేహ సంబంధాలున్నాయి. వారు పునీత కల్లిస్తస్ శ్మశాన వాటికలో దివ్యబలి పూజ నర్పిస్తుండగా రోము నగర సామ్రాజ్యాధినేత వలేరియన్ చక్రవర్తి భటులు వచ్చి నిర్బంధించి అరెస్టు చేశారు. తర్వాత మరణశిక్ష విధించి శిరోఖండనం చేయించాడు. క్రీస్తు శకం 258 ఆగస్టు 6వ తేదీన వారు వేదసాక్షి మరణం పొందారు. వీరి యొక్క పాలనలో ప్రజల్ని దేవుని ప్రేమలో విశ్వాసంలో నడిపించారు. ఈ పునీతుని పేరును బలిపూజ
సమయంలో కృతజ్ఞతా ప్రార్థనలో స్మరించడం విశేషం. ఇటువంటి గొప్ప గొప్ప పునీతులను శ్రీ సభకు దయచేసినందులకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.